సిటీలల్లా ఏ తొవ్వ కన్న ఓరి, ఏ గల్లి కన్న ఓరి, ఏ కాలనీ కన్న ఓరి, ఏ మురికివాడ కన్న ఓరి, ఏ సిరిమంతుల ఏరియా కన్న ఓరి గోడలన్నీ మొత్తం నిండిపోయి ఉంటాయి. పలానా పార్టీకి పలానా లీడర్కు ఇమ్మతీయాలని పెద్ద పెద్ద షాపులు హాస్టల్ల వాల్ పోస్టర్లే కానొస్తుంటాయి. సినిమా పోస్టర్లు సుత పొట్టు పొట్టు అతకబెడుతుంటారు. హే గది వెనకటికెళ్ళి వస్తున్నదేనాయే అంటారేమో, కానీ ఈ కాంచెలి అతకబెట్టిండ్రంటే అంతే సంగతిగా. సిటీ గోడల మీద రాతలు రాస్తాం, పోస్టర్ లాంటివి పెడతాం అంటే నడవదిగా. మొత్తానికి మొత్తం బ్యాన్ చేసింది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం. సినిమాలోకి సుతి ఇదే రూలు. కాదు కక్కాసం అని రాసినా అంటిపెట్టినా ఎమ్మటే ఊడబిక్తారు, బరాబర్ ఫైన్ గుంచుతారు. కావాలంటే పలానా కాడ పలానిది రాస్తాం, గాడ కాగితాలు అతుకు పెడతామని దరఖాస్తు పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తారట. అవు మరి తెల్లగా సున్నం వేసిన గోడ అవు పడితే చాలబ్బా, తెల్లారేట వరకు దాని మీద పోస్టర్ అవు పడుతుంది పక్క. లీడర్ కు చేయి కొట్టుకుంటోగలు, పార్టీకి చేయి అనుకుంటోగలు. మర్నాడు ఇంకో పార్టీలు వచ్చి పక్కకే రాస్తారు మేమేం తక్కువ కాదని. ఇక పోస్టర్ల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. పార్టీలు, లీడర్లు, కాలేజీలు, దౌకాన్లు, దుకాణాలు, బిజినెస్ లైస్ ఎక్కువ అంటుంటాయి. ఇంకోళ్ళు దాని మీదే అతుకు పెడతారు గోడలు దాలక. సినిమాల్లో తక్కువనా, గోడలు మొత్తం కబ్జాలు చేసి పడేస్తారు. హీగేముంది, అంత మురికి మురికి చెత్త చెత్త. అగో గందుకే గోడ రాతలు, పోస్టర్లను బ్యాన్ చేసిండ్రు అన్నట్టు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్ల గురించి సుత గిట్లనే అన్నారు కానీ కట్టేటోళ్ళు కడుతూనే ఉన్నారు, పెట్టేటోళ్ళు పెడుతూనే ఉన్నారు. చూడాలి మరి ఇదేమైతుందో.